కంగ్రాచులేషన్స్ పేరెంట్స్ ఆన్ యర్ న్యూ బర్న్. యాజ్ ఎ పేరెంట్స్ మీరందరూ మీ న్యూ బర్న్కి బెస్ట్ స్టార్ట్ ఇన్ లైఫ్ ఇవ్వాలనుకుంటారు. బట్ చాలామంది పేరెంట్స్కి దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ దట్ దేర్ ఈస్ ఎ న్యూ బర్న్ స్క్రీనింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ న్యూ బర్న్ హియరింగ్ స్క్రీనింగ్. యాజ్ పర్ ద గవర్నమెంట్ నేషనల్ program for prevention and control of deafness, newborn hearing screening is very important for every child. It is undergoing very effectively in the Indian government also. సో న్యూబర్న్ స్క్రీనింగ్ అంటే ఏంటి, వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్, అది ఎప్పుడు చేయాలనేది చూద్దాము. సో న్యూబర్న్ స్క్రీనింగ్ అంటే మనం బేసికలీ సింపుల్ టెస్ట్. అది బేబీ స్లీప్ స్టేజ్లో కూడా ఉండి 1 to 2 సెకండ్స్లో అయిపోతుంది. ఈ సూన్ ఆఫ్టర్ బర్త్ చేయగలుగుతాం ఈ టెస్ట్. ఇదేంటంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఐడెంటిఫై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హియరింగ్ లాస్ అనేది. ఈవెన్ పేరెంట్స్ హియరింగ్ లాస్ సైన్స్ అబ్జర్వ్ చేయకముందే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ టెస్ట్ ద్వారా. సో హియరింగ్ ఈజ్ సో ఎసెన్షియల్, అది స్పీచ్కి, లాంగ్వేజ్కి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఎసెన్షియల్ కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై హియరింగ్ లాస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో వై ఎర్లీ ఇంటర్వెన్షన్ మ్యాటర్స్. మనం ఇంతకుముందు ఎర్లీ ఇంటర్వెన్షన్ వీడియో ఒకటి చేసాం, అందులో బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి చెప్పాం. సో 3 years ఆఫ్ ద లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ పీరియడ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో ఎప్పుడైతే హియరింగ్ లాస్ ఉందో, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ హియరింగ్ స్టిమ్యులస్ ఉందో, సో వాళ్ళకి లెర్నింగ్, స్పీచ్ లెర్నింగ్ కానీ, లేకపోతే స్పీచ్ లెర్నింగ్, లాంగ్వేజ్ అండ్ అన్ని సోషల్ డెవలప్మెంట్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇఫ్ వి ఐడెంటిఫై దెమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, హియరింగ్ లాస్ ఉంది అని ఐడెంటిఫై చేస్తే వీ కెన్ గివ్ దెమ్ ఏ గుడ్ ఫ్యూచర్ హెడ్. సో మెయిన్ కీనోట్ ఏంటంటే హియరింగ్ లాస్ అనేది ఇన్విజిబులే, బట్ దాని ఎఫెక్ట్ అనేది విజిబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళకి పీపుల్కి లైఫ్ లాంగ్ విజిబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిటెక్ట్ చేయడానికి ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ స్క్రీనింగ్ అనేది మ్యాటర్స్ ఎ లాట్. సో సమ్ ఆఫ్ ద మైట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద హియరింగ్ లాస్. చాలా మంది పేరెంట్స్ మేము న్యూబర్న్ స్క్రీనింగ్ గురించి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట, మా బేబీ లౌడ్ సౌండ్స్కి రెస్పాండ్ అవుద్ది, హియరింగ్ లాస్ ఏముండదు, వీ డోంట్ నీడ్ దట్ స్క్రీనింగ్ అని. బట్ ఇఫ్ దో బేబీ రెస్పాండ్ టు లౌడ్ సౌండ్స్, సమ్ చిల్డ్రన్, సమ్ బేబీస్ మే హ్యావ్ మైల్డ్ టు మోడరేట్, అంటే 60% దాకా హియరింగ్ లాస్ ఉన్న బేబీస్ని కూడా మేము చూసాము. అండ్ ఇన్ ఫ్యూచర్ లైఫ్లో వాళ్ళకి అది డిటెక్ట్ చేసినప్పుడు డిలే అనేది ఉంటుంది ఆల్రెడీ. అండ్ సెకండ్ మైత్ వచ్చేసి చాలామంది మా ఫ్యామిలీలో ఎవరికి ఇలాంటి ప్రాబ్లం లేదు, సో వీఆర్ సేఫ్, మై బేబీ ఈజ్ సేఫ్ అన్నట్టు అనుకుంటారు. బట్ వితౌట్ ఫ్యామిలీ హిస్టరీ కూడా మనకి హియరింగ్ లాస్ కేసెస్ అనేవి ఉన్నాయి. సో డూ నాట్ నెగ్లెక్ట్ టు గెట్ స్క్రీన్డ్. ఇట్స్ జస్ట్ 2 minutes టు టైం వర్కే కదా. సో ట్రై టు every baby's parents try to motivate yourself to get hearing screening. Next thing is when and how a newborn screening is done. So newborn screening ideally before discharge from the hospital చేస్తాము బేబీకి 1 day after birth and before discharge from the hospital. And in case if any parent miss the newborn screening, within 1 monthలో స్క్రీన్ చేసుకోవచ్చు. అండ్ న్యూబర్న్ స్క్రీనింగ్ అనేది ఇట్స్ వెరీ పెయిన్లెస్ procedure. Just even baby can sleep in that while during the screening time. And what if the newborn screening is పాస్, లైక్ పాస్ రెఫర్ అని ఇస్తాము. పాస్ అంటే నార్మల్ హియరింగ్ ఉందని, రెఫర్ వచ్చిందంటే నథింగ్ టు ప్యానిక్, పర్మనెంట్ హియరింగ్ లాస్ ఉంది అని అయితే కాదు. అండ్ బట్ దేర్ ఈజ్ అన్ రీజన్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్ రీస్క్రీనింగ్ ఆఫ్టర్ 1 month అగైన్. So every baby deserves a gift of sound and communication. So newborn hearing screening is a way for the gift. So if you as a parents have any doubts, you can feel free to contact us at Roja's Hearing, Balance and Speech Multi Rehab Center.